లౌడ్లీ ఐలమ్మ చాకల ఐలమ్మ తెలంగాణ పోరాట ఉద్యమ కోరుగల్ల జిల్లా రాయపర్తిలోని కృష్ణాపురంలో పుట్టింది. కోరుగల్లి మల్లమ్మ సాయంత్రాల ముద్దు కూతురై మురిసింది. రాజక్క కులంలో రత్నదీప మయూరువాడ పేరు పడిచింది. 13వ ఏటనే పాలకుర్తిలోని చిట్యాల గ్రామం కోడలైంది. చిట్యాల దాటి ముసుగులో ఇల్లాలయ పెట్టినింటిలో నడిచింది. తులకాయి కౌలోని కూటికి చాలా వ్యవసాయం పెట్టింది. మళ్ళీ కలికొండగా విశ్వాసంగా కౌలు వేసే సాగింది. 2 ఏడాదికి మధ్య కొండలు తీసుకొంత ఇంటుంటాను అయిన వారి రీతికైన ఐలమ్మలు పద్వారి చిత్రాలు చూసి ఊరి కాలి చెప్పులో ఉండేటిది. తనకి కూడేమాడి తలచుడు కూలి వేసేటోళ్ళు కౌలు పడిందని పడపడ పనులను కూర్చుండు వారు కౌలు పనులు చేసి కూలికి రామంటారు. అయ్యానికే సిద్ధం అయ్యింది. ఆయమ్మ మాటిన లేదని మండిన పడ్డాడు. పాప తిరుగుగా పట్టిండు. దేశముకు రాజరెడ్డి కలిసి కుక్కలను తాను చేసిండు. వాళ్ళ వద్ద నాశనం గురించి ఆగక పంట నుండికి కొంచెం అయ్యాడు. వాడి అన్యాయాన్ని మానకు ఎదిరించి కొమ్ములను చుట్టి కోర్టు తగ్గించింది. ఐశ్వర్య ఇంగ్లీష్ Once upon a time there were 3 cute little rabbits. లౌడ్లీ క్లియర్లీ. Once upon a time there were 3 cute little rabbits. They spoke to their mother one day. Mommy, I am weak now. I must go out and live by myself. Why do shall go? Amma, I will also go. Okay, but you together build a beautiful house. Goodbye, mommy. Goodbye, little ones. Take care. So the 3 little rabbits went out. Each one decided to build a separate house. They did not want to live together. The first little rabbit had not gone far when he met a man with a bale of hay. Hello uncle, please give me that hay to build my house. Here are you, little one. Thank you uncle. Goodbye. Then the first little rabbit built his house of hay. The second little rabbit had not gone far when the met a man carrying bundle of sticks. Hello mama, please give me those sticks to build my house. Here are you, little one. Thank you kaka. Goodbye. Then the second little rabbit built his house of sticks. The third little rabbit had not gone far when he met a man with a load of bricks. Hello kaka. Aishwarya, come. First you sing song without seeing the book. Okay. You can read without seeing book now. Keep it there. Come. You sing first. Sing Telugu first. You cannot read without seeing. చూడకుండా రాదా నీకు? చూడకుండా వస్తుంది కదా? గట్టిగా భయపడద్దు. ఫస్ట్ స్పష్టంగా గట్టిగా
give me those sticks. Build my house. Here you are, little one. Thank you, Mama. Goodbye. Then the second little rabbit built his house of sticks. The third little rabbit had not then gone far when he met a man with a load of bricks. Hello, Kaka. Please give me those bricks to build my house. Here you are, little one. Okay, Amma, enough. Go next. Next, Bora, finish. Can you read without seeing the book? Can you read that song without seeing the book? Book లేకుండా చదవగలుగుతావా? ఐలమ్మ జకలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ ఓరుగల్లు జిల్లా రాయపల్లిలోని కిష్టాపురంలోన పుట్టింది. ఓరుగంటి మల్లమ్మ సాయన్నల ముద్దు కూతురై మురిసింది. రాజక కులంలోన రత్నదీపమై ఊరువాడ పేరు వడిసింది. 13వ ఏటనే పాలకుర్తిలోని చిట్యాల గ్రామపు కోడలైతే చిట్యాల నరసింహ సిరుల ఇల్లాల మెట్టినింటిలోనే వెలిసింది. కులకాయకంతోని కూటికి జాలక వ్యవసాయం తలపెట్టింది. మనం పల్లికొండరావు పుష్ప కౌలు వ్యవసాయం చేయసాగింది. కేటాకి మంచి పంటలు తీసి సొంత ఇంటికి తాను కట్టుకున్నాడు. ఆయన వారి ఇంటికైన ఐలమ్మను పట్వారి చిత్రంగా చూసిండు. కాలి కింద చెప్పుడోలే ఉండేటిది తలకెప్పుడే మన కలిపిండు. కూలి చేసేటోళ్ళు కౌలు పడైందని పటపట కళ్ళను కొరికిండు. వాడు కౌలు బంద్ చేసి కూలికి రమ్మంటే కయ్యానికే సిద్ధమైంది. మాడిన లేదని మండిన పట్వారి పాము తీరుగా పట్టిండు. దేశముఖు రామచంద్ర రెడ్డిని కలిసి కుట్రలేనో తాను చేసిండు. పొలమంత నాశనం మునరించి ఆగక పంటలింటికి కొంచెం పోయిండు. వాని అన్యాయాన్ని మానక ఎదిరించి పొంగు నడుముకు రెట్టి కోర్టుల్లో గెలిచింది. Narrator, once upon a time there were 3 cute little rabbits. They spoke to their mother one day. Rabbit 1, Mommy, I am big now. I must go out and live by myself. Rabbit 2, I too shall go, Ma. Rabbit 3, Amma, I will also go. Mother Rabbit, okay, but live together first. Build a beautiful house. Rabbit 1, 2 and 3. Goodbye, Mommy. Mother Rabbit, goodbye, little ones. Take care. Narrator, so the 3 little rabbits went out. Each one decided to build a separate house. They did not want to live together. The first little rabbit had not gone far when he met a man with a bale of hay. Rabbit 1, hello uncle, please give me that hay to build my house. Man 1, here you are, little one. Rabbit, thank you uncle, goodbye. Man 1, goodbye. Narrator, then the first little rabbit built his house of hay. Narrator, the second little rabbit had not gone far when he met a man carrying a bundle of sticks. Rabbit 2, hello Mama, please give me those sticks to build my house. Man 2, here you are, little one. Rabbit 2, thank you Mama, goodbye. Man 2, goodbye. Narrator, then the second little rabbit built his house of sticks. Narrator, the third little rabbit had not gone far when he met a man with a load of bricks. Rabbit 3, hello Kaka, please give me those bricks to build my house. ఇది తీసుకోండి అమ్మా. అంటే చాక్లెట్స్ ఇస్తాను. Man 3, Chocolate here you sir. are, little one. Rabbit 3, thank you Kaka, goodbye. Man 3, goodbye. Narrator, then the third little rabbit built his house of bricks. Narrator, one day the first little rabbit heard a knock at the door. It was the bad big fox. Little rabbit, let me come in. Rabbit, no, not by the hair of my chinny chin chin. Fox, then I will cook and I will cook and I will blow Next round. down your house.
Loudly. జిల్లా రాయపర్తిలో ఇష్టాపురంలోని పుట్టింది. ఓరుగంటి మల్లమ్మ సాయిలనల అమ్ముడు కూతురై ముగిసింది. రాజకపురంలో రత్నదీపం ఎదురువాడ పేరు వాడిసింది. 13 ఏడన పాలకుర్తిలోని చిట్యాల గ్రామపు కొడగా చేరింది. తన నచ్చిన సిద్ధాయితాలే పెట్టినట్టుగానే మెరిసింది. లెసన్ అరే వేరే లెసన్ చదవడం అందరం యూనిట్ వదలడం. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నరసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పూర్వం ఇది నల్గొండ జిల్లాలో ఉన్నది. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో ఉన్నది. విశ్వేశ్వరుని కొడుకైన యాదాద్రి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేశాడని పురాణ కథలో ఉన్నది. యాదాద్రి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి గట్టిగా ఏయ్ సైలెన్స్ భక్త ఏమి కావాలో కోరుకో అని అడిగాడు. దానికి యాదాద్రి నాకు ఎటువంటి కోరికలు లేవు, కానీ మీ రూపాన్ని దర్శించుటకే నేను తపస్సు చేశాను. నా కోరిక రీడ్ ఇంగ్లీష్. ఓకే ఏదైనా చూస్తాడు నేను అదే అంత సీన్ లేదు. అది ప్రైవేట్ స్కూల్. దట్స్ ద ప్రైవేట్ స్కూల్ మెథడ్. ప్రైవేట్ స్కూల్ మెథడ్ అంటుంది. When Rohit was 9, his family lived in a small town. His father, Rajarao, was a clerk in rough and rough company. Janaki and Rohit went to mother was a homemaker. She used to be alone in the daytime when Rohit was at school. And Rajarao, in his army, she wanted to have a pet. She asked Rohit's father several times for a pet. Rohit also supported his mother. Many days passed, but Rajarao did not bring many pets. Janaki Enough. said Next. Rajesh- నెక్స్ట్ గో గర్ల్స్ చాక్లెట్ ఇస్తాం మరి ఎలా తీసుకో బిస్కెట్ బనానా బిస్కెట్ వేస్తాను తీసుకోండి. నెక్స్ట్ క్లాస్ అక్షర యూ వాంట్ టు రీడ్ ఓకే రీడ్ లౌడ్లీ అలుకక బంధము వడి ఎడ తలపక ఇన్న తన చూవే ధర్మజ్ఞుడెవరైనా తనను పొప్పించుకుంటే తాను వాళ్ళను పొప్పించగా దృష్టిస్తే విననట్టుండి ఎదురు మాట్లాడగా చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు. Narrator. Once upon a time there were 3 good little rabbits. They spoke to their mother one day. Rabbit 1, Mummy, I am big now. I must go out and I will by myself. Rabbit 2, I too shall go. Ma, Rabbit
Mama, I will also go. Mother rabbit, okay, but live together. First, build a beautiful house. Okay, good, go. Next. మీరు చూడండి, యూ షుడ్ బి, యూ డోంట్ ఫియర్ ఫస్ట్ థింగ్. ఓకే, వాడి పంటను పొందుకోవాలి, దారిలో నువ్వు పాట పాడవు, తిండి కలిగితే కండ కలదు, కండ కలర్ వాడే మనుషులు ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమే కలిసి పాడతాయి, చల్లుకొని కలర్లు దేశ సరుకులు నింపబోయి, దేశ అనుగుణాలను నాపకాలని గట్టి గొప్పలు చెప్పుకోబోయి, మూడు ఏళ్ళను ముఖమేలి కూర్చు జనంలోకి చూపబోయి, సొంత లాభం కొంత మనకు పొరుగువాడికి తోడ్పడబోయి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై చెప్తా. Then the pancake rolled on and on. Now it met a hen. The pancake said the hen. The same to you, Henny Penny, said the pancake. Sweet pancake, don't roll so fast. Please stop for a will. Hit me as a pig at you, but the pancake. ఫస్ట్ మనిషికి ఉండకూడదు పెద్ద జబ్బు భయం. ఎందుకు భయంగా? మీ పేరెంట్స్, మీ టీచర్స్. వై డు ఫియర్? దేర్ ఇస్ నో నీడ్ టు ఫియర్. ఓకే, గో నెక్స్ట్. దేశంలో ప్రేమించుకున్న మంచి అనేది పెంచుకున్న గట్టి మాట గట్టి పెట్టే గట్టి మీద పెట్టే పాడి మంటలు తోలి పాడి మంటలు ఇన్ని కలిగితే కండ కలదు తీసుకోమని మనుషులు ఉంటే దేశమే కలిసి బాగుపడుతుంది. జల్లుకొని కళ్ళు నీళ్ళ నేర్చుకోండి. అందుకే ఇగో ఒత్తి ఏమైతే పడిపోతాం. భయపడకుండా గట్టిగా స్పష్టంగా చదవండి. రీడ్ లౌడ్లీ, క్లియర్లీ. గట్టిగానమ్మా. నెక్స్ట్ గుడ్. Next. Fourth class is over. Next. Third class. Third class. Third class I say. One by one, be ready. Okay. Good day, pancake, said the hen.
నెక్స్ట్ గుడ్. గట్టిగా బంగారం. థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. వెరీ థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. కమ్. Just wait, I say. మళ్ళా బ్యాండ్ అమ్మా బంగారం గట్టిగా బంగారం. ఓకే గుడ్ గో. నెక్స్ట్ థర్డ్. He broke his leg and was taken to a hospital. Rules are from your safety. I follow the rules to be safe. గుడ్ గుడ్ క్లాప్ చూడండి. వెరీ గుడ్. This is the pancake rolled and on. Now it made a hen. Good pancake said the hen that Ajay. if you అజయ్ వాళ్ళ మాట any penny said the pancake. ఆమె తీసుకో. ఏంట్రా Variational. తెలంగాణ పోరాటాల వెలుగమ్మ ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోని కృష్ణాపురంలో నమ్ముతుంది మల్లమ్మ సాయి అన్నాల ముద్దు కూతురై రజతాపురంలోన రత్నదీపమై ఊరు ఓడ పేరు ఓడిసింది 13వ ఏటనే పాలకుర్తిలోని చిట్యాల గ్రామపు గోడలు అయిచేది చిట్యాల లక్ష్మి సిరుల ఇల్లాల ఎప్పటి నీటిలో నగర్చుకుంది కులకాయ కప్పుతోటి కూటికి జాలక వ్యవసాయం మల్లపల్లి కొండలరావు భూస్వామిత కౌలు వ్యవసాయం చేయసాగింది. Once upon a time, there were three cute little rabbits. They spoke to their mother one day. Mummy, I am big, I must go out and live by myself. I too shall go, ma. Amma, I will also go. Okay, but live together first to build a beautiful house. Goodbye, mummy. Goodbye, little ones. Play, play. So the three little rabbits went out. Each one decided a separate house. They did not plan to live together. The first little rabbit had not gone far when he met a man with a bale of hay. Hello, uncle. Please give me that hay to build my house. Here you are, little one. Thank you, uncle. Goodbye. Goodbye. Then the first little rabbit built his house of hay. The second little rabbit had not gone far when he met a man carrying a గుడ్. ఫస్ట్ క్లాస్ కానీ ఫస్ట్ క్లాస్ మేడం రైట్. గట్టిగా గట్టిగా. He right to go the and was taken into a hospital.
ఇంకా అమ్మ పిలుపు మాటల్లో ఎంత కమ్మదనం ఉందిరా అమ్మ పలుకు మాటల్లో అమృతమై తిందిరా జోలపాట పాడి ప్రియాలో ఊపురా గాలిపాట పాడి నిద్ర పుచ్చురా. అమ్మ ఎంత కష్టపడతారా? ఏం చేస్తున్నా అమ్మ మనకు? దైవం. అమ్మ అంటే ఏంద్రా? అమ్మ ఏం చేస్తున్నా మనకు? తన రక్తము పోసి పెంచుదురా, తీపి కథలు చెప్పి మరి మన అమ్మకి ఎంత రుణపడున్నాం. వెరీ గుడ్. భయపడదు బేట. రంగు రంగుల ఉంగర రంగు రంగుల ఉంగర రత్నాల జాతరలో ఏటి ఉంగర జాతరలో మా తాత గట్టిగా. ఉంగర చూపుడు వేలు మీద చుక్క చంటి ఉంగర తలుపు ఎర్ర ఉంగర యమునాడ ఉంగర. అయిపోయిందా? అదే వెరీ గుడ్. ఇంటికి వచ్చిండు పాపకి సవరం తెచ్చిండు సవరం గూట్లో పెట్టిండు అమ్మ సవరం చూసింది చిట్టి గడప వేసింది. అమ్మ సవరం చూసింది చిట్టి గడప వేసింది. వచ్చిండు పాపకు సవరం తెచ్చిండు సవరం గుడ్లో పెట్టిండు సవరం అమ్మ చూసింది చిట్టి జడకు వేసింది. ఫస్ట్ క్లాస్. తల లక తబల తల తల లబ లబ బల బల. గట్టిగా గట్టిగా వదిలేయ్. తల లత కల కంత తబల కయ్యర బంజర బంజర జలజ జలజల కలకల జలజల బరబర. వెరీ గుడ్. గుడ్. నెక్స్ట్ ఇక్కడ వెరీ గుడ్. చాక్లెట్ ఒక్క నిమిషం ఆగండి. వెరీ గుడ్. ఇప్పుడు బాగా చదివారు. ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా బాగా చదవాలి. ఓకేనా? అప్పుడెప్పుడు పలుకున్నాడ పరమగామి సజ్జనుడు పలుకు చల్లగా ఖర్చు మ్రోగునట్లు కనకపు మ్రోగున విశ్వదాభిరామ విగ్రహేమ కప్పురము నొక్క పోలిక నుండి జుర జుర రుచుల జాడము పురుషులందు పుణ్య పురుషులు వేరే విశ్వదాభిరామ విగ్రహేమ అనగరనగా రాగ మనిషి రుచి నుండి దినగ దినగా వేపు తీయను సాధనము రాకను సమకూరు ధరణను విశ్వదాభిరామ విగ్రహేమ ఇటుకు విరిగేనే నీరు మారు మారు కాచి ఎత్తు కావచ్చు
గేనేమి ఇనుమానుమ్మ కాచి అద్దు కావచ్చు గమ్మరీడు మనసు వినిగేనేమి మర్యాంట నేర్చును విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కమ్మరి విరిగిన ఇనుప వస్తువని ఎన్ని సరైన కొలిమిలో కల్చి అతికిస్తాడు కానీ మనసు విరిగితే దాన్ని అక్క పెట్టలేము. అంతే కదా, కరెక్టేనా? మనసు మీద తగ్గబెట్టొచ్చా? అందుకే మనం ఎవరిని కూడా తిట్టొద్దు, మనసు బాధపడితే అనవసరం మనం. అర్థమైందా? I like it this way. It was growing up. Sita's mother came home from farm. There were books everywhere. There were toys everywhere. There were clothes everywhere. What is a miss? Good. ఇక్కడ తీసుకో. ఐలమ్మ చాకల ఐలమ్మ తెలంగాణ పోరాటన వెలుగమ్మ ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోని కిష్టాపురంలో నా పుట్టింది. ఓరుగంటి మల్లమ్మ సాయన్నల మృదు కూతురాయి మురిసింది. రాజక్క కులంలో రత్నదీపమ్మ ఊరువాడ పేరు వరిసింది. పదమూడు Once upon a time there were three cute little rabbits. They spoke to their mother one day. Mummy, I am missing out. I must go. When Rohit was 9, his family lived in a small town. His father Rajarao was clerk in Rough and Rough company. Janaki, Rohit's mother, was a homemaker. She used to be alone in the daytime when Rohit was at school and Rajarao in his office. She wanted to have a pet. She asked Rohit's mother several times for a pet. Rohit also supported his mother. ఇక్కడ తీసుకో. నెక్స్ట్ అయిపోయిందా? ఇక్కడ Hello, do you know who I am? I am a friend. My name is Naresh. My name is Naresh. I am your friend. బాగా చేస్తున్నావు. I have no legs, but I can move like you. I have many wheels. I run on rails. I have an engine as my face. I have bogies as my tail. I am you very long. గుడ్. వెరీ గుడ్. బాగా చేసినావు, చాలా బాగా చేసినావు బంగారం. భయపడ. యు ఆర్ రీడింగ్ వెరీ వెల్. అమ్మ మనకు దైవం రా, అమ్మ ప్రేమ రూపం రా, అమ్మ అంటే చేతరా అయ్యా వెదురా తన రక్తం పోసి మనల్ని కడు తీపి కథలు చెప్పి బువ్వ తినిపించు. అమ్మ పిలుపులో ఏంతో కమ్మదనం ఉందిరా. అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందు. జోడపడ్డ పాడి లాలి ఉయ్యాలలో లాలి పాట పాడి నిద్రవచ్చు. గుడ్. Say thank you. బాగా చదివింది కదా ఇంగ్లీష్ బాగా చదివింది. అరే ఇక్కడికి వచ్చి రావడమే గ్రేట్ రా థర్డ్ క్లాస్లో ఇంగ్లీష్. Once upon a time there were three good little rabbits. They spoke to their mother one day. Mummy, I am big now. I must go out and live by myself. I said, I said, go Mummy, I am big. Also go. Okay, but live together first. Build a beautiful house. Goodbye. Goodbye, little one. Take it come. Three little rabbits went.
ఓకే, మనం ఈరోజు మన పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించుకుంటున్నాము. ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారిని వేదికని కలకరిస్తున్నారు. అదేవిధంగా మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు శ్రీమతి జీనత్ మేడం గారిని వేదికపై ఆలోచిస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయుడు కొత్తగా వచ్చింది ఇద్దరు, వాళ్ళు సర్వీసే కొత్తగా, మన ఊరికే ఫస్ట్ అపాయింట్మెంట్. శ్రీ సాజిద్ గారు మాధురి మేడంని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. అయితే మనం ఇంతవరకు గత గంట సేపటి నుండి ఓపిక మీరు పిల్లల యొక్క ప్రదర్శన చూశారు. మేము వాస్తవంగా నేను వచ్చి 4 నెలలు అవుతుంది, సార్ వచ్చి 4 నెలలు అవుతుంది, మేడం ఒక 2 నెలలు నుంచి ఉన్నది. ఇద్దరు కొత్త అపాయింట్మెంట్స్, వీళ్ళు మొన్న వచ్చినారు అక్టోబర్. అయితే మా ఉద్దేశం ఏంటంటే మన ఊరుకు, ఇది మా ఊరే, వడ్డేపల్లి అంటే ఇప్పుడు మా ఊరు, ఎందుకంటే మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు మా వృత్తిని ఇక్కడ మాకు నిర్వహించడానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఇది మా ఊరు, మనందరూ, ఈ పిల్లలు మనందరి పిల్లలు. మన లక్ష్యం ఏంటి, మనందరం కలిసి, ఇప్పుడు మేము ఒక్కరమే అంటే కాదు, మా దగ్గర 6 గంటలు ఉంటుంది. మేము శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. చిన్న తప్పులు ఉంటే ఆ తప్పులు మీరు చెప్తే మేము సర్దిద్దుకొని ఇంకా మంచిగా చేస్తాం. ఇప్పుడు మీరు మేము మనందరం కలిసి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తే మీ ఊరికి మంచి పేరు వస్తుంది. మీ ఊరి పేరు మీ వల్ల రాదు, మీ పిల్లల వల్ల వస్తుంది. దేశం కూడా అంతే, గ్రామాలన్నీ బాగుంటేనే దేశం బాగుంటుంది. మరి దేశం బాగుండాలంటే గ్రామాలు బాగుండాలి, గ్రామాలు బాగుండాలంటే ఈ పిల్లలు బాగుండాలి. మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, చిన్న పిల్లలు గంజాయి తాగుతున్నారు, చిన్న పిల్లలు సిగరెట్ తాగుతున్నారు, చిన్న పిల్లలు చేయకూడని పనులు చేస్తున్నారు. ఎందుకు? భయం లేకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం, టీచర్లు పట్టించుకోకపోవడం, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం. మరి మనం అట్లా వేసుకోకుండా మన పిల్లల్ని మనందరం కలిసికట్టుగా మంచి పిల్లలుగా ఒక జిల్లాలోనే, మన సిద్దిపేట జిల్లాలోనే మరి పలానా వడ్డపల్లి పిల్లలు, వడ్డపల్లి స్కూల్ అంటే నెంబర్ 1 ఉండాలనేది మా లక్ష్యం. మరి నీ ఒక్కరం అనుకుంటే కాదు, మనందరం కలిసికట్టుగా మరి ప్రయత్నం చేసి మన పిల్లల్ని మంచి స్థాయికి తీసుకెళ్దాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం రోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిస్తుంది. మరి దానికి మీరు అందరూ తప్పకుండా హాజరై మరి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఏమైనా లోపాలున్నాయా, మాతృ లోపాలున్నాయా, పిల్లల తర్వాత లోపాలున్నాయా, వాటన్నిటి చర్చించుకొని మనం ప్రతి నెల మీటింగ్ పెట్టుకొని మరి పిల్లల్ని మంచి పిల్లలు తయారు చేద్దామని కోరుకుంటున్నాం. మరి యొక్క ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు శ్రీనివాసరెడ్డి సార్ గారు మాట్లాడుతూ కూర్చున్నారు. సమావేశానికి చేసిన తల్లిదండ్రులందరికీ స్వాగతం, స్వీకారం. ఈరోజు మీటింగ్ ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఆహారోత్సవం. పిల్లలు మంచి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు, మరి చురుకుగా ఉంటారు. చురుకుగా ఉన్న పిల్లలే అన్నిట్లో ముందు ఉంటారు. మనం ప్రతిరోజు ఫుడ్ ఇస్తున్నాం, కాకపోతే ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం అనేది కొంచెం ఒకసారి ఆలోచన చేస్తున్నాం. చాలామంది పిల్లలు ఎందుకంటే షాపులు వస్తా అన్ని కురుకురే ప్యాకెట్లు తీసుకొని వస్తుంటారు. అది జంక్ ఫుడ్. అసలు మనం దాన్ని ముట్టుకో కానీ వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద ప్యాకెట్లు ఆకర్షణీయంగా పెట్టి ఎలా తీసి అవి దూరంగా కొనేటట్టు చేపిస్తారు. అది ఆరోగ్యానికి మంచిది కాదు, డబ్బులకు మనం పెట్టిన వాళ్ళు కూడా సరిపోదు. మనం ఇంట్లోనే బెల్లంతో పుట్నాలు, బెల్లం పల్లీలు, బెల్లం నువ్వులు, బెల్లం కొబ్బరి, అవి చాలా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని. అవే కాకుండా పచ్చి కూరగాయలు కూడా వాళ్ళకి అలవాటు చేయాలి. లేదు దొండకాయలు తినొచ్చి పచ్చి చేయాలి, దోసకాయలు, కీరకాయలు వాళ్ళకి అలవాటు చేయాలి. మేము ఇక్కడ మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం, మేము కూరగాయలు వండుతున్నాం, పక్షాలు చేస్తున్నాం. వంకాయ కూర వండినాక చాలామంది పిల్లలు తినరు. నేను వంకాయ కూర వండితే ప్రతిరోజు వెళ్తే నేను ప్రతిరోజు తింటాను. పిల్లలకి మీరు ఇళ్ళల్లో వద్దంటున్నారా, లేకపోతే వాళ్ళకి ఇష్టం ఉంటుందా? మీరు ఇళ్ళల్లో వండి వాళ్ళకి చెప్పురు, వాళ్ళ కూరగాయల వ్యాలు ఏందో. అసలు వంకాయ కూర అంటే చాలా మంది పిల్లలు తినరు, పూర్తిగా పులుసు పోసుకొని తింటారు. ప్రతిరోజు మేము పెడుతున్నాం.
కూరగాయలు మనకు మంచిది, కూరగాయలు తినేటట్టు వాళ్ళకు కొంచెం ఇంట్లో కూడా నేను చెప్పుదు పిల్లలకు 10 రూపాయలు ఇస్తే సత్తే పోతాను కుక్కర్ ప్యాకెట్ తీసుకోవచ్చు సార్. చాలాసార్లు ఒప్పడుతుంది కూడా బయట పడేసినామని చెప్తారు. పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఆకర్షణంగా ఉండాలి. అప్పటి మనం టేస్ట్ ఉండాలి, 4 టేస్ట్ ఉంటే దాని లోపల పోయినా కానీ మనకు మంచి నా ఉద్దేశంతో ఈ వారంలో ప్రతి వారం ఒక్కొక్క దాని మీద మనకు అవగాహన చేయడానికి చేసేది. మరి పిల్లలు మంచి ఆహారం తీసుకోవాలి, పరిశుభ్రం, వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలి, పరిసరాల పరిశుభ్రత ఉండాలి. అట్లా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, చుట్టుకుంటారు, ఆటలు పాటలు చదువు అన్నీ కూడా అవుతాయి. మరి మనం పాఠశాలను ముందుకు తీసుకెళ్ళాలంటే మీ సహకారం మాకు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సార్ మేము అంటే అంతమందికి ఫోన్లు చేసి దాదాపు మన పేరెంట్స్ ఎంతమంది ఉంటారంటే దాదాపు కొంచెం అటు ఇటు 100 మంది రావాలి. 130 మన పిల్లలు, ఇంకొక పిల్లలు 2 అట్లా ఉంటారు కదా, దాదాపు అటు ఇటు 90 వరకైనా రావాలి. కనీసం 90 ఇచ్చిపెట్టి 50 ఇచ్చిపెట్టి ఒక 20 కూడా వస్తే వాళ్ళకు కూడా అవగాహన కలుగుతుంది. మీ అభిప్రాయం మాకు తెలిస్తే మా అభిప్రాయం మీకు చెప్పగలరు. ఎవరంతా రావాలంటే ఇది మనకు పట్టిలేనట్టుగా అవుతుంది. మీరు రావాలి, మేము ఎట్లాగ వస్తాము, మీ అభిప్రాయం మేము తెలుసుకోవాలి కదా. మీరు వస్తేనే కదా, మీరు మాట్లాడితేనే కదా మీ అభిప్రాయాలు మా మీద ఉన్న అభిప్రాయాలు మీరు చెప్తేనే కదా. మరి అవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి శనివారము, ప్రతి నెల 3వ శనివారం కంపల్సరీ మీటింగ్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ రండి. మనం మీ సహకారంతో మన పాఠశాలను ముందుకు తీసుకెళ్తాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు, మేము సార్లము ఆగితే కాదు, మా పని మేము చేస్తాం. ఏమన్నా మార్పు మీరు మీ అభిప్రాయం చెప్పుకొని సార్ గిట్లా చేద్దామంటే గట్టినే వదలం. కానీ మన పాఠశాలను మన ఊరిలో మంచి ఇప్పటికే చాలా కొన్ని ప్లేస్లలో బయటకు వస్తున్నాయి. సార్ ఇంతకుముందు అన్నారు గంజా సీరియల్ అది చెడు అలవాట్ల తొందరగా అడెక్ట్ అవుతాయి. పిల్లలుగా తెలియదు మంచి పనులు చేయాలంటే కొంచెం వాటిలో చేస్తారు, చెడు పనికి అయితే తొందరగా అడెక్ట్ అవుతాయి. కాబట్టి మీరు పిల్లలను ఒకసారి పిల్లల మీద కొంచెం దృష్టి పెట్టండి. మన పిల్లలే, మనం మంచిగానే అనుకుంటాం, దాని తర్వాత వాళ్ళ పక్కకు పోయినప్పుడు ఏం చేసుకుంటాం కాకపోతే మనం ఒక దృష్టి అనేది వాళ్ళకి ఉంటాం. మేము చూస్తూనే ఉంటాం. మా దగ్గర ఎప్పటికీ ఉంటారు కదా, 5-6 గంటలు 5-6 గంటలు ఉంటారు. వాళ్ళ నుంచి 7 దూరాల్లో మేము చూస్తున్నాం. మీరు కూడా మీ అభిప్రాయం చెప్తే మా పాఠశాల తీసుకుపోదామని ప్రతి నెల ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా నుంచి మన పాఠశాల తీసుకుపోతాం. సార్ చెప్పిన దాన్ని బట్టి అయితే మనకి ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఈ నెల ఇతివృత్తం ఏంటంటే మంచి ఆహారం, పిల్లలకు పౌష్టికమైన ఆహారం. అంటే మనం ఏం చేస్తున్నామంటే మనకు పని ఉంటుంది, వాడు ఏడుస్తాడు, ఒక 10 రూపాయలు ఇస్తాం, అరే కూర కురుకురే ఉంటు పని చెప్తాం. అంతే ఇప్పుడు జరుగుతుంది. అది వాడు ఏడు పని చేయాలంటే కురుకురే పైసలు చేయాలి, వాడు పోతాడు. కానీ దాంట్లో ఏముంటాయంటే మొత్తము ఎక్కువ షుగర్, ఎక్కువ ఉప్పు, ఎక్కువ కారం, ఎక్కువ ఘాటైన మసాలా, ఒక 4, 5, 6 నెలల కింద తయారై అందులో పెట్టి వస్తాయి. అవి ఏమైపోతాయి అంటే పాడైపోతాయి. అవి బాడీలోకి వెళ్ళిన తర్వాత పేగులు మొత్తం అవి కొరికేస్తాయి. అల్సర్, క్యాన్సర్ ఇలాంటి అడ్డమైన రోగాలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు డబ్బులు ఇవ్వకండి. అవసరమైతే అమ్మ మీరు తల్లులు ఏం చేయాలంటే సార్ చెప్పినట్టు ఏది నువ్వుల ఉండలు, పల్లి పట్టీలు, ఇంకా మురుకులు ఏవైనా సరే మన ఇంట్లో చేసిన పదార్థాలు పెట్టండి. బయట పదార్థాలు అస్సలు పెట్టకండి. వాటి వల్ల ఏమైందంటే ఇప్పుడే ఎఫెక్ట్ చూపించదు. తర్వాత 30-40 ఇయర్స్ వచ్చిన తర్వాత అల్సర్ తొందర వస్తాయి, క్యాన్సర్లు వస్తాయి. గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఈ రోజు ఏంటంటే స్పెషల్గా ఇంట్లో వండిన ఆహారమే పెట్టాలి పిల్లలకు. స్కూల్లో కూడా మంచి ఫుడ్ పెడుతున్నాం, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అంత ఈజీగా ఏది కూడా వదిలిపెడతలేము. మనందరం కలిసి మన పిల్లల్ని మంచి ఆరోగ్యవంతమైన పిల్లలుగా ప్లస్ మంచి చదువుకునే పిల్లలుగా తయారు చేయాలంటే మనందరం కలిసి ఉండాలి. ఏదో మీటింగ్ అయితే పోంది, సంతకం పెడదాం, పోదాం, వాళ్ళతో అట్నే అంటారంటే నిజం బ్రదర్. మీ జీవితాలు బాగుపడాలంటే అమ్మ మీ అంటే అయిపోయింది. మీ జీవితాలు బాగుపడాలి, మీ కుటుంబాలు, మీ వంశం మొత్తం బాగుపడాలంటే ఒక్కటి మంచోడు వెళ్తే మీ వంశం తరతరాల పేరు వస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుండొచ్చు విద్య అనేది గవర్నమెంట్ పాఠశాలలో విద్య మంచిగా ఉంటుంది. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇప్పుడు
పిల్లలకు వచ్చిందని వాళ్ళకు బట్టి పట్టించింది కాదు. ఇప్పుడు అన్నాడు నాగరాజు అన్నాడు, మంచి మాట. అన్నీ చదువుతారు, నాట్ ఓన్లీ 1 లెసన్, దే కెన్ రీడ్ ఆల్ లెసన్స్. పర్ఫెక్ట్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్. కానీ షోప్ టప్స్ ఇట్లా ఉండవు. నేను అందుకోసం యూట్యూబ్ చేసి వీడియోలు పెడుతున్నాను. చూడాలి మీరంతా ఏం జరుగుతుంది స్కూల్లో, ఎట్లా చెప్తున్నాడు సారు, నిజంగా చెప్తున్నాడా లేదా. అది వేసేది ఏదో నేను స్టైల్కు అట్లా పెట్టడం కాదు, మీకు తెలియాలి ఫస్ట్. నా ఉద్దేశం ఏంటంటే మన వడ్డేపల్లి నెంబర్ 1 కావాలి, అది మా కోరిక. మీరేమన్నా సలహాలు సూచనలు వచ్చు ప్లీజ్. ఎవరైనా కూడా రండి, రండి, ఎవరైనా రండి, రండి బ్రదర్, ఎవరైనా ఒక రెండు మాటలు మాట్లాడండి ఉంచేద్దాం. రండి అమ్మ, ఎవరైనా ఒక మీరు ఎవరైనా రండి, కంప్లీట్ ఏం చేద్దాం. మీరు ఎవరైనా ఒక మాట్లాడండి, చెప్పాలి. చెప్పుకుంటే వేరే టీచర్ మీటింగ్ మేము మాట్లాడేది ఎట్లా. మనిషి ఒక నిమిషం వచ్చి మాట్లాడండి, అందరు మనిషి ఒక నిమిషం వచ్చి మాట్లాడండి. రండి రండి బ్రదర్, ఏదో చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఏం లేదు, మేమేం అనుకోం, సంతోషం. మీరు వచ్చి మాట్లాడితే మాకు చాలా సంతోషం. అదే విషయం చెప్పండి. రండి, ఒక్క నిమిషం రండి. ఇక్కడ అభ్యంతరం ఏం లేదు. రండి బ్రదర్, అందరూ వస్తారు. రండి సార్, రండి రండి, మీరు రండి, రండి. అరే ఇట్లా రండి, అది రూల్ లేదడా. ఫుడ్ విషయంలో బాగుంది సార్ కొద్దిగా. ఫుడ్ విషయంలో పిల్లలు వచ్చి సెకండ్ క్లాస్ మావాడైతే బాగానే చదువుతాడు. అందరూ కూడా బాగానే చదవాలి. హోంవర్క్ కూడా ఎక్కువ చెప్తలేరా, మరి పెట్టిస్తలేదు సార్. ఒకటే బుక్ రాస్తాడు మా అమ్మాయి. మరి స్కూల్లోనే అయిపోతుందా, ఇప్పుడు పర్ఫెక్టే ఉంటాడు సార్. కొద్దిగా బుక్ అనేది మంచి మీరు కూడా ఇక్కడ తయారు చేసి వినుబండరాలు చేసి